ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆదికాండము 32వ అధ్యాయము 24 నుంచి 32 వచనాలు చదువుకుందాం. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టాను. ఆయనతో పిల్లవాటి వలన తొడగూడు వసిలెను. తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు ఆశీర్వదించే గాని నిన్ను పోనీయనను. నీది పేరేమని అడుగగా యాకోబు అని చెప్పాను. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. నీ పేరు దయచేసి తెలుపుమనను. అందుకు ఆయన అడిగితమని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖ దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలను పేరు పెట్టెను. అతడు పెనూయేలను సాగిపోయినప్పుడు సూర్యోదయమైను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీద తుంటి నరము తినరు. నేనివి దీని గురించి మనందరూ తెలుసు. అబ్రహాము యొక్క సంతానం, అబ్రహాము గారి యొక్క మనవడి పేరేంటి? అబ్రహాం యొక్క మనవడి పేరేంటి చెప్పాలి? ఏంటది? యాకోబు, ఏశావు, యాకోబు కదా. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం యాకోబు కనపడుతున్నాడు. యాకోబు పేరేంటి? ఇశ్రాయేలు. యాకోబు పేరు ఇశ్రాయేల్. ఇశ్రాయేల్ ఏమిటి? ఇప్పుడు ఒక గొప్ప దేశం, చిన్న దేశమే కానీ గొప్ప దేశం. పెద్ద దేశం కాదు, చిన్నదే. బట్ ఏంటది? ఒక గొప్ప పవర్ఫుల్ దేశం. దానికి మించినటువంటి దేశము ఏది లేదు. ప్రతి ఒక్కరు దర్శిపోవాల్సిందే. వాడి టెక్నాలజీకి అందరూ వెళ్ళి అడగాల్సిందే, నాకు ఇది ఇవ్వు, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వరు. లేకపోతే ఎటు నుంచి ఆ జట్లు వస్తాయో తెలియదు, ఎటు నుంచి వస్తాయో తెలియదు, మన దగ్గర ఎక్కడేం జరుగుతుందో తెలియదు కదా. మనం ఖతార్ మీదకి వెళ్ళింది, వాళ్ళకి తెలియదు. తర్వాత చెప్తున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళని లేపేసి వచ్చాం అని చెప్తున్నారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ టెక్నాలజీ అలాంటిది ఇజ్రాయేల్. ఎందుకని? యాకోబు విషయంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినాడు. ఆ నెరవేర్పు అనేటువంటిది అయిపోలా. ఆ నెరవేర్పు అనేటువంటిది ఆయన ఉన్నంతకాలము జరుగుతూనే ఉంటుంది. ఇశ్రాయేలు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆ దేశం ఒక పవర్ఫుల్ నేషన్గానే. ఎందుకంటే వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. వాగ్దానాలను ఇచ్చి వాటి విషయంలో మాట తప్పనటువంటి వాడు దేవుడు. అది వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానం 100% దేవుడు చేస్తాడు. ఆయన మాట తప్పనటువంటి వాడు. ఎలాంటి వాడు ఆయన? మాట తప్పనివాడు. మనం చెప్పండి, ఎన్నిసార్లు తప్పుతున్నాం మనం? దేవునికి వాగ్దానాలు చేశారా? వాగ్దానాలు తప్పలేదు అన్నవాళ్ళు ఎవరు ఉండరా? దేవునితో చేసేటువంటి వాగ్దానాలు మేము తప్పలేదు అన్నవాళ్ళు ఎవరు ఉండరా? కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ట్రబుల్స్ వచ్చినప్పుడు, ప్రభా అలా ఉంటాను ప్రభా, ఇలా ఉంటాను ప్రభా, అది చేస్తాను ప్రభా, ఇది చేస్తాను ప్రభా, ఎన్నెన్నో చెప్తాం. ఎక్కడ రానటువంటి చెప్తాం. దేవుడు సరే కృప చూపిస్తాడు. ఓకే, తన ఏంజల్ని పంపించి అనారోగ్యము, ఇబ్బంది, బాధలు, ఆటంకాలు అన్నిటి నుంచి దేవుడు బయటపడేస్తాడు. తర్వాత మనం ఏం చేస్తాం? ఒక 1 వీక్ గుర్తుంటుంది, ఒక నెల రోజులు గుర్తుంటుంది, 2 నెలలు గుర్తు. దాని తర్వాత యథా రాజా తథా ప్రజ. మనం అట్లా ఉండకూడదు. దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలి.
మనము దేవునికి ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చాలి, నిలబడాలి. అది ఫెయిత్ఫుల్నెస్ అంటే, అది డిసిప్లిన్ అంటే. అటు ఇటు తిరగకూడదు, అది డిసిప్లిన్, అది నమ్మకత్వం అంటే కదా. సో ఇక్కడ మనం యాకోబు జీవితాన్ని మనం చూస్తున్నాం. యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు. ఎవరెవరు మోసం చేసినాడు? తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, మామను మోసం చేశాడు. మోసం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? చెప్పండి. అందరూ మోసగాళ్ళమే, అందరం మోసగాళ్ళమే. మనము కూడా ఇశ్రాయేలు వలె అవ్వాలి. చూడండి, ఇక్కడ మోసం చేశాడు. తల్లి చెప్పింది, అరే బాబు అటు వెళ్ళిపోరా. వాళ్ళ డాడీ చెప్పారు, అరే బాబు నువ్వు పరిస్థితి బాగాలేదు, నువ్వు అటు వెళ్ళిపో. వాళ్ళ అమ్మ పంపించేసింది యాకోబుని. వాళ్ళ ఫాదర్ కూడా చెప్పాడు, ఇస్సాకు ఏం చెప్పాడు, నువ్వు ఇక్కడ ఎవరిని వివాహం చేసుకుంటావు నాకు ఇష్టం లేదు, నువ్వు అక్కడికి వెళ్ళిపో. మీ మామగారు ఉన్నారు కదా అక్కడ, పేరేంటి? జెత్రో కాదు, లాబాను దగ్గరికి వెళ్ళు. అక్కడ ఏం చేద్దాం మనం, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ ఉండి అక్కడ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు. మనాడు వెళ్ళాడు, చూశాడు. వెళ్ళంగానే బాగుంది చక్కగా అమ్మాయి బాగుంటే సరే అన్నాడు. ఓకే నేను ఈ అమ్మాయిని చేసుకుంటా అన్నాడు. ఓకే, ఈయనకి మించిన ముదురు ఆయన, అల్లుడిని మించిన ముదురు మామ. ఆయన ఏం చేశాడు, ఓకే క్యారీ ఆన్ మ్యాన్, చెయ్యి. ఎన్ని సంవత్సరాలు? మా కష్టం ప్రకారం నువ్వేం చేయాలి, 7 సంవత్సరాలు కొలువు చేయాలి మాకు, అన్నీ చెయ్యి. కొలువు చేయించుకున్నాడు. అబ్బా అయిపోతుంది 7వ రోజు, 7వ సంవత్సరం, ఒక వారం అంటే 7 సంవత్సరాలు కదా. 7వ సంవత్సరం అయిపోతున్నప్పుడు మనాడు, అబ్బా నేను పెళ్లి చేసుకుంటున్నాను అనుకున్నాడు, చంకలు ఎగరేసుకున్నాడు. సరే పెళ్ళి అయింది. తెల్లారి చూసేపాటికి ఎవరో ఆవిడేంటి, ఆవిడ కనపడతలే, అసలు ఆవిడ పెళ్ళి అయిందో తెలవట్లా, ఆవిడ ఆయన ఎవరో తెలవట్లా, ఆ టైప్లో ఉంది ఆవిడ. కళ్ళు ఎట్టి అంటుంది, నీకేంటి ఇవి చేసావు? అరే బాబు మా కష్టం ఇదేనాయనా, ఎవరు కావాలి నీకు? రెబ్కా కావాలా? ఓకే ఓ పని చెయ్యి, ఇంకో 7 ఏళ్ళు రుబ్బేది రుబ్బు, తుడిసేసి తుడు, కాయాల్సినవి కాయ. అయిపోయింది. ఇంకో 7 సంవత్సరాలు చేశాడు. 7 సంవత్సరాలు చేసిన తర్వాత చేశాడు, పెళ్లి చేశాడు. రెబ్కా అనుకున్నది రాహేలు పెళ్లి చేసుకుంది. రాహేలు పెళ్ళైన తర్వాత రాహేలు కోసం మనాడు ఎంతకాలం కొలువు చేసినట్టు? మొత్తం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇవాళ రేపు ఆ కొలువు చేస్తాలు లేవు. ఒక 1 వీక్ కలిసిందంట అమ్మాయి, బస్సులో వెళ్తుంటే కలిసిందంటే పెళ్లి చేస్తున్నాడు మనాడు. కొన్నిసార్లు చెప్తారు, అది ఎక్కడ పరిచయం అండి ఈ అమ్మాయి ఎక్కువ కంటే? ఏం లేదండి, మేము ట్రైన్లో వెళ్తున్నాం, మా ఆపోజిట్లో కూర్చుంది. 1 వీక్ కూడా ఉండదు వాళ్ళ పరిచయం, అట్లాగే పెళ్ళికి వెళ్ళిపోతారు. ఆ 1 వీక్ తర్వాత స్టార్ట్ అవుతుంది. 10 days 50 days పెళ్ళి అయిన తర్వాత 1 month నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటది? చిన్న వాటికి పోట్లాట. అందుకనే వాళ్ళ మామగారు ఎంతకాలం చేపించాడు? 14 సంవత్సరాలు చేపించాడు. ఎవరి కోసం? రాహేలు కోసం. 14 సంవత్సరాలు కొలువు చేశాడు మనాడు. మొత్తం ఎంతకాలం ఉన్నాడు? రాహేలు కోసం 7 తర్వాత వాళ్ళ మామగారు అక్కడ ఉంచుకున్నాడు. ఎంతకాలం? 6 సంవత్సరాలు ఉంచుకున్నాడు. 20 ఏళ్ళు ఉన్నాడు వాళ్ళ ఊరిలో మామగారి దగ్గర. 20 ఏళ్ళు ఉన్న తర్వాత ఎంతకాలం ఆయనకైనా నేను చేసేది, మరి నాకు పిల్లలు, మరి వాళ్ళకి ఏంటి అక్కడేంటి, లేయాకి వెనకాల ఉంటుంది కదా, ఎవరో ఉపపత్తులు ఉంటారు కదా, దాసీలు ఉంటారు కదా, ఆమెకి ఉండారు. తర్వాత రాహేలుకు కూడా ఉంది. వాళ్ళందరికీ కలగాలు పుల్లగాలు కలిసి 11 మంది పిల్లలు పుట్టారు మనాడికి. యాకోబు గారి సంతానం 11 మంది ఉన్నారు ఇక్కడ, ఆ కలగాలు పుల్లగాలు మొత్తం కలిపి. ఈ సంతానం అంతా కలిసి సేమ్ టైంలో మనాడు ట్రిక్కులు చేస్తాడు కదా మనాడు. యాకోబు అక్కడ ట్రిక్కులు చేసి వచ్చాడు కదా, ఇక మామగారు కూడా ట్రిక్కులు చేశాడు. ట్రిక్కులు చేసి అన్నాడు, మరి నేను అలా బావమరుదులకు కూడా కొద్దిగా అసూయ వచ్చింది.
మా ఫాదర్ సొమ్మంతా మనాడు లాగేస్తున్నాడు. మన ట్రిక్కులు చేసి లాగేశాడు. ఏం ట్రిక్కులు చేశాడు? అక్కడ ఏదో పొలంలో ఏదో పెట్టి అవి తాగేటప్పుడు సూడిగా ఉన్నప్పుడు సుడి ఉంటాయి కదా, ఏమంటారు, సూడి చేసినప్పుడు అవి అక్కడ తాగేటప్పుడు అవి పెట్టినప్పుడు సార్లు వచ్చినాయి. అప్పుడు డిసైడ్ చేశాడు, ముందుగానే చెప్పాడు, ఈ సార్లు ఉన్నాయన్నీ నావి, మడతలు ఏదో మచ్చలు ఉన్నాయి నేను తీసుకుంటాను, నల్లగా ఉన్నాయి నేను, రిమైనింగ్ నువ్వు ఉంచుకో అన్నాడు. సర్లే పర్లేదు అన్నాడు. ఈయన కూడా ఇలాంటి ట్రిక్కుల విషయంలో ఆల్మోస్ట్ 10 సార్లు మార్చాడంట లాభాన్ని. అల్లుడు మేనళ్ళకి ఇచ్చే విషయంలో 10 సార్లు అన్నది నెరవేర్చాలి, అన్నది వీడికి వెళ్ళిపోతుంది అని మళ్ళీ ఆపేసేయటం, మళ్ళీ ఆపేయటం. అక్కడ చూసారా, ఎక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళాడు మోషే. ఒకసారి 2 సార్లు, ఎన్నిసార్లు చేసినా ఓకే వెళ్ళండి అంటావు, నువ్వు అంటావు, వెళ్ళండి అంటావు, నువ్వు అంటావు. లాభాన్ని కూడా యాకోబు విషయంలో అదే చేశాడు. ఓకే జీతం ఇలా చేద్దాం అంటాం, మళ్ళీ మార్చేయటం, మరలా 10 సార్లు మార్చాడంట మనని. అయినా సరే దేవుడు యాకోబును దీవించినాడు. పెద్ద గుంపు అయిపోయింది. ఆ టైంలో మొట్టమొదట లాభాన్ దగ్గరికి వెళ్ళే టైంలో బేతేలు దగ్గర దేవుడు అతనే కళ ద్వారా దర్శించినాడు. అయిపోయింది. అక్కడ పైకి కిందకి ఎక్కడం, దేవుడు అక్కడి నుంచి అతను నీ యొక్క తాతగారంటే అబ్రహాము, తండ్రి అనేటువంటి ఇస్సాకుల దేవుడు నేను అని అనిచ్చిన పై నుండి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. అయిపోయింది, నేను దీవిస్తానని చెప్పాడు. అక్కడ కూడా తర్వాత బయలుదేరాడు, లాభాన్ దగ్గరికి వచ్చాడు. లాభాన్ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళ బావమరిదికి కూడా ఇతని విషయంలో అసూయ వచ్చింది. అక్కడ నుంచి మరలా ఆ టైంలో దేవుడు ఇతనితో మాట్లాడినప్పుడు తను వెనక్కి తిరిగి డిసైడ్ అయినాడు. ఆ టైంలో మరి మా బావమరుదులకు కూడా కొద్ది కోపం వస్తుంది కదా, మరి నేను తీసుకుని వెనక్కి వెళ్తాను అనేటువంటి రీతితో డిసైడ్ అయినాడు. బయలుదేరటం అనేటువంటిది మనం 32వ అధ్యాయంలో చూస్తాం. వెనక్కి బయలుదేరినాడు మనాడు. ఎంతతో పెద్ద గుంపు. ఎంతమంది సంతానం? 11 మంది సంతానం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భార్యలు, దాసీలు వీళ్ళందరిని తీసుకున్నాడు. ఉన్నటువంటి సంతతితో పాటు గొర్రెలు, మేకలు, పశువులు, పెద్ద గుంపు అయిపోయింది. ఆ గుంపు అంతా వేసుకుని బయలుదేరినాడు. కానీ అక్కడ మనం చూస్తాం ఏంటంటే ఇతనిలో తన అన్న గురించినటువంటి భయం వచ్చింది. ఆ టైంలో అన్న విషయంలో అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని తన యొక్క మందను పంపించేటువంటి విషయంలో అలాగనే ఆ భయంతో తను ఏం చేశాడంటే వీళ్ళని అన్నకు ఒక గిఫ్ట్ పంపించాడు. దాంతోపాటు అన్న వచ్చి అటాక్ చేస్తాడేమోనని అన్నకు ముందుగా కొంత పంపించే టైంలోనే ఇతని పనివారిని పంపించాడు. మా అన్న దగ్గరికి వెళ్ళి చూసిరా ఒకసారి చూడండి మా అన్న ఏం చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు, 400 మంది జనాలు వేసుకుని బయలుదేరాడు. ఎవరి కోసం? యాకోబు కోసం బయలుదేరాడు. యాకోబు కోసం 400 మంది జనాలు వేసుకుని మీ అన్న బయలుదేరి వస్తున్నాడు నీ కోసం అని చెప్పేపాటికి మనాడికి గుండె ఏమైపోయింది, అదిరింది. అమ్మో నా పని అయిపోయింది అని అక్కడ భయపడిపోయినాడు. యాకోబు భయపడిపోయి ఒకవేళ నా అన్న వచ్చి మా సంతతంతటిని లేదంటే మా పిల్లల్ని, మా భార్యను, అలాగే నాకు ఉన్నటువంటివన్నీ పాడు చేయటం కంటే 2 గుంపులుగా చేద్దాం. వీటిని ఒక గుంపు ముందు పంపిద్దాం, అటాక్ చేస్తే మరలా 2వ గుంపు పంపిద్దాం అని తన వారిని మాత్రం పక్కన పెట్టుకున్నాడు. తర్వాత డిసైడ్ అయిపోయినాడు. ఏం చేసినాడు, ఇక వీళ్ళను కూడా పంపించేద్దాంలే అని తన భార్యలను, దాస్యలను, పిల్లలను అందరినీ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మీరు చూడండి, యబ్బోకు అనేటువంటి రేవు దగ్గర వారిని దాటించి ఇతను ఒక్కడిగానే మిగిలిపోయినాడు. అప్పుడు ఆ టైంలో దేవుడు ఇతనిని దర్శించినాడు. అది మనం చదువుకున్నటువంటి భాగం. ఆ స్టోరీ అంటే జరిగినటువంటి వృత్తాంతం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటివి మనం నేర్చుకోవాలి. ఈ యొక్క స్టోరీలో, ఈ భాగంలో మనం క్లుప్తంగా మీకు చెప్పాను. ఇందులో మనం ఏమి నేర్చుకుంటామంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని ఒంటరితనం అనేటువంటిది మనకిస్తాడు.
కొన్నిసార్లు డిస్ట్రాక్షన్స్ అనేటువంటి వాటిని తీసివేస్తాడు. ఒంటరిగా దేవుడు మనల్ని పెడతాం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఒంటరిగా మనల్ని ఉంచడం అనేటువంటిది దేవుడు చేసేటువంటి పని. కొన్నిసార్లు మనకి డిస్ట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు ఫోన్ పగిలిందనుకో, ఎక్కడ లేని తెక్కు వచ్చేస్తుంది కదా, అవునా కదా? కమ్యూనికేషన్ ఒకటి, అది చూడలేక ఉండలేక మరొక తిక్క. కమ్యూనికేషన్ అనేటువంటిది ఎవరు ఫోన్ చేస్తారో ఏంటో అది లేనప్పుడే ఫోన్లు వస్తాయి అనుకుంటాం మనం. సో ఆ యొక్క డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి, వీటిని బట్టి మనం డిస్ట్రాక్ట్ అవుతాం అన్నప్పుడు దేవుడు కొన్నిటిని తీసివేస్తూ ఉంటాడు. ప్రియమైన గమనించండి, కొన్నిసార్లు జరిగేటువంటిది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చేటువంటి బహుమానం మన బిడ్డలైనటువంటి వారిని కూడా దేవుని కంటే ఎక్కువ మనం ప్రేమించకూడదు. ఎక్కువగా మనం దేవుని ప్రేమించే వారికి ఉండాలి. దేవుని ప్రేమించకుండా మన బిడ్డలైనటువంటి వారు మనం ప్రేమిస్తే కొన్నిసార్లు డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ అనేటువంటిది దేవుడిని ఎక్కువగా నువ్వు ప్రేమించాలి. దాని తర్వాతే ఆయన హీజ్ ద సోర్స్, ప్రతిదానికి కూడా ఆయన సోర్స్. బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానము, దేవుడిచ్చేటువంటి బహుమానమే. దేవుని యొక్క సంకల్పము చొప్పున నీకు కుమారుడిని కుమార్తెను దేవుడిస్తే, నీ బిడ్డలే కానీ వారు అంతకంటే దేవుని యొక్క ముందుగా దేవుని బిడ్డల వాళ్ళు. దేవుని బిడ్డలుగా, దేవుని ఆత్మగా నీ యొక్క శరీరంలోకి దేవుడు ఆ యొక్క ఆత్మను పంపించి అక్కడ ఒక వ్యక్తిగా అతన్ని లోకానికి పంపించి ఆ వ్యక్తి ద్వారా దేవుని యొక్క కార్యము జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశ్యం. కాబట్టి నీ బిడ్డలే కానీ నీకంటే వారు ముందుగా దేవుని యొక్క బిడ్డలు. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా వారిని మనం పెంచాలి. కాబట్టి ఇచ్చినటువంటి దేవుణ్ణి వదిలేసి వారిని ప్రేమించే వారిగా మనం ఉండకూడదు. చాలాసార్లు మనం చేసేటువంటి పని అదే. నీ చదువు ఎవరిచ్చారు? మా ఫాదర్ మంచి టాలెంట్ అండి, ఆ తెలివంతా నాకు వచ్చింది అంటాం మనం కొన్నిసార్లు. ఆ టాలెంట్ ఆ ఫాదర్కి ఎవరిచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు నువ్వు, మా గ్రాండ్ ఫాదర్ కూడా సూపర్ అండి అనవచ్చు. ఆ పైన ఆ గ్రాండ్ ఫాదర్ పేరేంటో తెలుసా నీకు? తెలదు. దేవుడు చేసినాడు అన్నిటినీ కూడా. దేవుడు లేకుండా ఏది కూడా కలగలేదు. ఒక ఎథిస్ట్ ఒక రోజున దేవుడి దగ్గరికి వెళ్ళాడంట. దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు, దేవా నువ్వు చేసావు అంటున్నావు కదా, నువ్వు లేకుండా నేను మనిషిని చేస్తానడంట. సరే చేయి చూద్దాం అన్నాడంట. దేవుడు మనిషిని ఎలా చేశాడు? వంగి మట్టిది తీశాడు. మనాడు కూడా వంగి అవుపోద్దులే అనేట్టు వంగాడంట. వంగి మట్టి తీస్తున్నాడు. డోంట్ టచ్ అన్నాడు దేవుడు. అంటే దేవుడు చేసినటువంటిదే కదా మట్టి కూడా. చూడండి, దేవుడు లేకుండా ఏది కూడా కలగదు. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, మన బిడ్డలైనటువంటి వారిని దేవుని కొరకు దేవునిలో మనం పెంచాలి, ప్రేమించాలి. దేవుని కంటే ఎక్కువగా కాదు. అంటే దేవుని కంటే ఎక్కువగా మనం అంటే ఏం చేస్తామంటే, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో బిడ్డల సాకుగా చెప్తాం. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో బిడ్డల విషయాలు మనం చెప్తాం. అనేక రకమైనటువంటి స్కూల్కి వెళ్ళాలండి, వాడికి బాగోలేదండి, ఇంకా ఫుడ్ అవ్వలేదండి, ఇంకా పాలు అవ్వలేదండి, ఇంకా స్నానం అవ్వలేదండి, ఇవన్నీ కూడా సాకులు చెప్తాం. స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఊళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? అన్నీ చేస్తాం. ఎప్పుడు లేవనటువంటి టైంలో లెగుస్తాం. 3 లెగుస్తాం, 4 ఫ్లైట్ 6 అనుకోండి, 8 లెగుస్తాం. ఆ రోజు రాత్రే నిద్ర ఉన్నది నాకైతే. 3 గంటలు లెగుస్తాం. 6 ఫ్లైట్ అంటే 3 లెగవాలి, బయలుదేరాలి, వాష్రూమ్కి వెళ్ళాలి, మొహం కడుక్కోవాలి, బ్రష్ చేయాలి, గడ్డాలు తీసుకోవాలి, అప్పుడు ఎక్కుతాం. ఇక్కడి నుంచి బయలుదేరితే 3:30కి ఎక్కితే 45 నిమిషాలు పడుతుంది. అక్కడ గంట ముందు ఉండాలి మనం, గంట ముందు ఉండాలి. చూడండి, అంత కరెక్ట్గా బయలుదేరుతాం. ఒక్క 5 నిమిషాలు లేట్ అయినా మనం లోనకి వెళ్ళాం. అంతగా మనం ప్లాన్ చేసుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనం నెగ్లిజెన్స్ అనేటువంటిది మనకే ఉంటా ఉంటుంది. అంతగా మనం, అందుకని నేను చెప్పేది ఏంటంటే, దేవుని మనం ప్రేమించాలి ఎక్కువగా. హీ ఈజ్ ద సోర్స్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నువ్వు వారిని ప్రేమించినట్లయితే నువ్వే వారిని చూసుకున్నట్టు కింద లెక్క.
దేవునికి అప్పచెప్పట్లా వారిని. నువ్వు దేవుడు చూసుకుంటాడు. నువ్వు చూసుకుంటావు కంటే దేవుడిని చూసుల కింద మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తుని నీడను. నీకుందా సర్వశక్తి? నువ్వు రెక్కలు చావుతున్నావు నీ బిడ్డల విషయంలో. నీకుందా సర్వశక్తి? నువ్వు ఎవరి కింద అప్పచెప్పాలనే? ఆ సర్వశక్తిని కిందకి వారిని వెళ్ళండి, అక్కడికి సర్వశక్తి నీడలోకి వెళ్ళండి అని చెప్పాలి మనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, యాకోబు విషయంలో మనం చూసేటువంటిది ఏంటంటే ఒంటరిగా మిగిలిపోయినాడు. ఒంటరిగా మిగిలిపోయినాడు, నలిగిపోతున్నటువంటి వాడికి ఇక్కడ యాకోబు ఉన్నాడు. ప్రియమైన వారా, దీవెన అనేటువంటిది స్టార్ట్ అవ్వాలంటే, కొన్నిసార్లు దీవెన ఇవ్వాలంటే దేవుడు మనల్ని ఒంటరిగా ఆయనతో గడపడం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. ఒంటరితనం అనేటువంటిది, వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎన్నికలైనటువంటి వాడు గొప్ప బలమైనటువంటి జనాంగముగా ఎవరు చేస్తారు? ఆయన చేస్తారు. ఒంటరితనం అనేటువంటిది సాలిటైర్ ప్రేయర్. ఒంటరిగా నువ్వు ఎప్పుడు వెళ్ళావు దేవునితో? ఎప్పుడు గడిపావు? ఒంటరిగా నువ్వు దేవునితో గడిపినటువంటి టైమింగ్ అని గుర్తుందా నీకు? అనేకమైనటువంటి జ్ఞాపకం చేసుకుంటాం, అనేకమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకుంటాం. బర్త్డేలు, పెళ్ళిళ్ళు, అదని ఇదని అన్నీ చేసుకుంటాం. చెప్పండి ఒక్కసారి మనం, when was your last time that you spend your time alone with the living God? దేవునితో నీవు ఒంటరిగా గడిపినటువంటి మధురాతి సమయము ఎప్పుడు నీకు? దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, డెవలప్మెంట్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటాం. కానీ ప్రభుతో గడిపేటువంటి ఆశ మనకు మాత్రం ఉండదు. అనేకసార్లు మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం. అది ఇది ఇది అది అది ప్రిపెట్టి వల్ల ఒంటరితనముల వల్ల, నీ ఒంటరితనము దేవునితో నువ్వు గడిపినప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క అభివృద్ధి అనేటువంటిది నువ్వు చూస్తావు. ఆ దీవెన, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చడానికి ఒంటరితనం అనేటువంటిది నువ్వు గడపాలి దేవునితో. చూడండి, అనేకమైనటువంటి సహవాసాల్లో మనం చూస్తాం. ఫౌండర్స్ అందరూ కూడా ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి, ఎత్తైన కొండ మీద ఏకాంతముగా చేరేటట్టు వారికి ఉన్నారు. ఒంటరితనము. చాలామంది దినాల్లో భక్తి చేస్తున్నారు కానీ దేవునితో గడిపేటువంటి ఒంటరితనముగా గడపటం, ప్రార్థనా జీవితం అనేటువంటిది లేనివారుగానే ఉంటున్నారు. అనేకమైనటువంటి టయాలు నువ్వు ఒక్కడవే ఒక్కదానే ఉంటావు ఇంటి దగ్గర. మరి ఆ టైంలో దేవునితో గడుపుతున్నావా? ఏదో ఫోన్ తీసుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం. పిల్లలు స్కూల్కి వెళ్ళారు, భర్త ఆఫీస్కి వెళ్ళాడు. ఆ టైంలో ఏం చేస్తున్నావు చెప్పండి? భార్య లేదు, ఆఫీస్కి వెళ్ళింది, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు, నీకు ఆ రోజు ఆఫ్, ఇంటి దగ్గర ఒక్కడవే ఉన్నావు. ఆ ఒక్కడి టైంలో నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవునికి ఇవ్వకపోతే నీ మైండ్ని డిస్ట్రాక్ట్ చేస్తాడు వాడు. నువ్వు ఆ టైంలో దేవునికి ఇవ్వకుండా ఎలోన్గా ఒంటరిగా నువ్వు కూర్చున్నప్పుడు చెడ్డ ఆశలు, చెడ్డ కోరికలు, చెడ్డ తలంపులు అనేటువంటిది నీ మైండ్లోకి వచ్చేస్తాయి. చెడు అనేటువంటిది ఎంటర్ అయిపోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు చెడు అనేటువంటిది ఎంటర్ అవుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా గ్రహించాల్సింది, నీ ఒంటరితనంలో ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేవునితో గడుపు. ఆ క్షణాలు నీ జీవితంలో అనేకమైనటువంటి దీవెనలు చూస్తావు. దేవునితో గడిపినటువంటి టయాన్ని బట్టి దేవుని యొక్క బలాన్ని, శక్తిని, యు ఆర్ ట్యాపింగ్ హిస్ సో దట్ ద పవర్, ఆయన పవర్ని నువ్వు ట్యాప్ చేయగలుగుతావు. ఒంటరితనాన్ని బట్టి, ఒంటరిగా దేవునితో గడిపిన దాన్ని బట్టి నువ్వు ఆ శక్తిని, పెద్ద ఫ్లో వెళ్తుంది, అక్కడ నువ్వు ట్యాప్ చేయగలుగుతావు ఆ శక్తిని. ఆ శక్తి నీలోకి రావటం అనేటువంటిది చూడగలుగుతావు. టీ జాయింట్ ఉంటుంది, వీళ్ళు వెళ్తుంది పైపు, అక్కడ హోల్ పెడతారు, అటు ఇటు టీ జాయింట్ వేస్తారు. ఏమవుతుంది అప్పుడు? వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క అధికారాన్ని నీవు ట్యాప్ చేయగలిగినటువంటి శక్తి నీకు
దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, యాకోబు ఒంటరిగా మిగిలిపోయినాడు, వెరగొట్టుకునేటువంటి రీతిలోకి వెళ్ళిపోయినాడు. అయ్యో, నా అన్న ఏదో చేసేస్తాడు, నా పని అయిపోయింది, ఇక ఎంత సంపాదించాను నేను, ఎంతమంది భార్యలు, ఉపపత్నులు, దాసులు, బిడ్డలు, ఎంత పశువులు, నా అన్న వచ్చేస్తాడు, చనిపోతాను నేను, నా పని అయిపోతుంది ఇక. చూడండి, నలిగిపోతున్నటువంటి వాడిగా యాకోబు ఉన్నాడు. ప్రియమైన వారలారా, అలాంటి సిచ్యువేషన్స్ నువ్వు వెళ్ళినప్పుడు ఒంటరిగా దేవునితో నువ్వు గడిపాలి. ఆ బ్రోకెన్నెస్ అనేటువంటిది విరగ్గొట్టుకుంటాం. హృదయంలో ఆ బాధ ఎవరైతే పడతారో వాళ్ళకి తెలుస్తుంది. అది కొన్నిసార్లు ఒంటరి అయిపోతాం, నలిగిపోతూ ఉంటాం. నా బాధ నీకేం తెలుసు అంటాం, నా బాధ మీకేం తెలుసు. చాలామంది పై చెప్తారు, డోంట్ వర్రీ బ్రదర్ అని. కానీ వాళ్ళు ఎంత చెప్పినా ఓకే 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 అంటూ ఉంటాం. కానీ మన మనసులో ఆ బాధతోనే పోరాడుతూ ఉంటాం. ఆ బాధ అనేటువంటిది ప్రియమైన చాలాసార్లు మన జీవితంలో అది జరుగుతూ ఉంటుంది. బ్రోకెన్నెస్ ఇస్ నాట్ వీక్నెస్, ఇట్ ఈస్ రెడీనెస్ టు గెటింగ్ ఏ బ్లెస్సింగ్. బ్రోకెన్నెస్ అనేటువంటిది అది వీక్నెస్ అనేటువంటిది కాదు. కొన్నిసార్లు మనం బ్రేక్ అయినప్పుడు అంటే కొన్నిసార్లు చర్చిలో కూర్చుంటాం, అందరూ ఉంటారు, నీ బాధ నీకు తెలుసు, నీ సమస్య నీకు తెలుసు. అయ్యా, ఈ దినం దేవుడు నాతో మాట్లాడినాడు, నన్ను దర్శించినాడు, నా జీవితాన్ని నా ముందు పెట్టినాడు, అందుకనే నీ కష్టాల్లో ఉన్నా అని వాటన్నిటిని గ్రహించినప్పుడు నీ జీవితంలో ఒక దుఃఖము, ఒక బాధ, అనుకోనటువంటి ఆ వేదన నీలో కలిగినప్పుడు నువ్వు అంగలార్చడం అనేటువంటి జరుగుతుంది. ఆ విరిగిన హృదయంతో ఏడవటం, మొర్రపెట్టినప్పుడు ప్రియమైన వారలారా, మనుషులు ఏంటి అమ్మాయి ఏంటి అలా అరుస్తుంది. కొన్నిసార్లు భార్యల్ని భర్తలు అంటూ ఉంటారు, నిదానంగా చేసుకోవచ్చుగా, ఆ ఏడుపులు పద్దాక ఏడుపేంటి, ఏడుపులు లేకుండా ప్రార్థన చేసుకోవచ్చుగా. అసలు ఇవాళ ఈ దినాల్లో దుఃఖపడేటటువంటి ఆత్మే రాట్ల మనుషుల్లో. కన్నీరు కార్చేటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితమే ఉండట్లేదు ఈ దినాల్లో. పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, ప్రియమైన వాళ్ళ కన్నీటి ప్రార్థన, నీవు కార్చేటువంటి ప్రతి కన్నీటి బొట్టు దేవుని దగ్గరికి వెళ్తుంది, అది లెక్కకి వెళ్తుంది. కన్నీరు కార్చేవారుగా మనం ఉండాలి. చూడండి, అక్కడ మనం కొన్నిసార్లు ఇతరులను అంటూ ఉంటాం, విరిగి కొట్టినప్పుడు, నలగొట్టుకున్నప్పుడు, ఆ కన్నీరు, ఆ దుఃఖంతో బాధపడుతున్నప్పుడు ఎలాగో మనం క్వశ్చన్ చేసేవారుగా, తిట్టేవారుగా మనం ఉంటాం. ఏంటి నిదానం చేసుకోవచ్చుగా, అలా ఏడవాలా? ఈ చర్చిలకు వెళ్తే చాలండి, వీళ్ళు మా ఆవిడలో ఒకటే ఏడుపు అంటారు. కొన్నిసార్లు మా ఇంటికి ఒకసారి మా తాతగారు వచ్చినప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తున్నారంట. ఆయన మా ఇంట్లో కూడా అడుగు పెట్టకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో కూడా అడుగు పెట్టలా. మతం ఒకటి తీసుకున్నారు వీళ్ళు, మతం ఒకటి ప్రారంభించారు, మతం అని చెప్పేసి ఇంట్లో కాళ్ళు పెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక చాలా కాలం మా ఇంట్లోకి రాలేదు ఆయన. చూడండి, ప్రియమైన కొంతమంది అలాగను మనం చులకనగా చూస్తూ ఉంటారు. భార్యలు భక్తి చేస్తుంటే కొన్నిసార్లు భర్తలు చులకన చేసే వరకు ఉంటారు. అది కూడా పర్సిక్యూషన్ కింద లెక్క. నిన్ను వాళ్ళు అలా హింసిస్తున్నప్పుడు దేవునికి నువ్వు వందనాలు చెప్పాలి. పరలోకములో నీ యొక్క ఫలము అధికమవుతుంది. పరలోకములో ఆ ఫలము అధికమవుతుంది. ఎవరన్నా నీ భర్తని హింసించినా, నీ భార్యని హింసించినా, ఏ ప్లేస్కి వెళ్తే అక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ నిన్ను హింసించినా, నిందించి హింసించి చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికము. చూసారా, దేవుని దగ్గర మనం అక్కడ మన ఫలం అనేటువంటిది అధికమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియమైన వాళ్ళరా, కొన్నిసార్లు మనం ఇలా అన్నా సరే మనం చేయవలసినది ఏంటంటే, మనము దేవుని సన్నిధిలోనే మనం అంగలార్చేటట్టు వారిగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన గడపని అర్థం చేసుకోవాల్సింది, ఏకాంతముగా ప్రభుత్వ గడపను నేర్చుకోండి. కొన్నిసార్లు ఏకాంతముగా మిమ్మల్ని పెట్టినటువంటి టైంను బట్టి మీరు ఆనందించాలి.
దేవుడు ఇలాంటి టైం ఇచ్చినాడు, లెట్ మీ ప్రే, దేవునితో గడపనివ్వు ఈ టైంలో. కొన్నిసార్లు దేవునితో కుటుంబంతో కలిసి ప్రభువును ఆరాధించడం, ఎలోన్గా ఆరాధించడం, సింగిల్గా దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేయటం అనేటువంటిది మనం చేసేవారుగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన వారులారా, కొన్నిసార్లు మన జీవితంలో ఈ యొక్క నలిగినప్పుడు, బ్రేక్ అయినప్పుడు మనుషులకు మనం చులకనగా కనపడతాం అనేటువంటి జరుగుతుంది. కానీ ఎప్పుడైతే అది బ్రేక్ అవుతుందో అప్పుడే ఆ స్త్రీ యేసుప్రభు దగ్గర ఉన్నటువంటి అక్కడికి వెళ్ళినప్పుడు, యేసుప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం. మిక్కిలి జటామాంసపాత్ర 3-9 వచ్చిన చదవండి. అక్కడ ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగినటువంటి పగలగొట్టి ఆయన తల మీద, చాలు చూడండి, అది సీల్గా ఉన్నప్పుడు స్మెల్ అనేటువంటిది వచ్చిందా? రాలా. ఎప్పుడైతే అది పగలగొట్టి అలా పోసిందో, బ్రేక్ అయినప్పుడు ఆ స్మెల్ అనేటువంటిది అలాగున వస్తుంది. మనకు కూడా తెలుసు కొన్నిసార్లు చూడండి, మనకి మన ఊళ్ళల్లో పల్లెటూరులో నీళ్ళు ఎలా తీసుకెళ్తారు? బిందెల్లో తీసుకెళ్తారు కదా, బిందెలో తీసుకెళ్తారు, తల మీద పెట్టుకెళ్తారు. మరలా జెంట్స్ ఏం చేస్తారు? కావిళ్ళు తీసుకెళ్తారు. ఊళ్ళల్లో ఒకటే బాగుంటుంది, ఊరల్లో ఒకటే బాగుంటుంది, లేదంటే చెరువు ఒకటి ఉంటుంది, అక్కడి నుంచే వాటర్ వస్తుంది. వెనకటి రోజులు, ఇప్పుడు అంతా సిస్టమ్స్ మారిపోయినాయి. సో మన వాళ్ళు ఏం చేస్తారు? కావిళ్ళు తీసుకెళ్తారు. సరే, ఒక రోజున ఒక వ్యక్తి కావిడి మోసుకెళ్తా ఉన్నాడంట. మోసుకెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అందుట్లో ఏదో బాణ పెడతారు కదా, రేకులతో చేసి కడవలు పెడతారు. ఆ కడవల్లో మనాడు మోసుకెళ్ళేటప్పుడు ఆ రాళ్ళకి ఏదో జగిలింది, ఒకదానికి హోల్ పడింది. మనాడు దానికి సీలేస్తున్నాడు కానీ లీక్ అనేటువంటిది అవుతానే ఉంది. సో అలాగున మోసుకెళ్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు. ఒక కడవ ఉందంట, రెండో కడవతో నేనేమో ఫుల్గా వస్తున్నాను, నువ్వేమో ఇక్కడికి వచ్చేపాటికి ఆఫ్ అవుతున్నావు అందంట. ఎందుకని? దానికి హోల్ పడింది కాబట్టి. అప్పుడు ఇది చాలా దుఃఖంతో ఉందంట. ఏ కడవ? హోల్ పడినటువంటి, బ్రేక్ అయినటువంటి కడవ చాలా దుఃఖంతో నీరసంగా మొహం టేలాడేసిందంట. అప్పుడు కావిడి మోసాయన అని అడిగంట, ఏంటి ఇలా దుఃఖంగా ఉండవు, బాధగా ఉండవు అంటే, ఏం చేయను నేను, అక్కడ నువ్వు నన్ను నింపుతున్నావు, కానీ ఇక్కడికి వచ్చేపాటికి నేను సగం అయిపోతున్నాను. నన్ను చూసి అందరూ కూడా హేళన చేస్తున్నారు. ఓహో, అదే సంగతి. ఒక్కసారి వెనక్కి తిరుగు అన్నాడంట. ఒక్కసారి వెనక్కి తిరుగు, భలే ఉంది, చక్కగా ఉంది, ఇదంతా పూలు ఉండయా అందంట. కడవ వెనక్కి తిరిగేపాటికి బావి దగ్గర నుంచి ఇంటి వరకు రైట్ సైడ్ పూలు కనపడుతున్నాయంట. భలే బాగుంది, చక్కగా అందమైనటువంటి పూలు కనపడుతున్నాయా అందంట కడవ. ఎవరిని బట్టి అనుకున్నావు? అవన్నీ నిన్ను బట్టే. నువ్వు పగిలినటువంటి హోల్ నీళ్లు పడతాయని అక్కడ నేను విత్తనాలు వేసాను నేను. ఆ విత్తనాలన్నిటికీ కూడా నీవే నీళ్లను పోస్తూ వస్తున్నావు. నువ్వు నీళ్లు పోస్తున్నావు కాబట్టి అవి బతుకుతున్నాయి. నువ్వు నీళ్లు పోస్తున్నావు కాబట్టి అవి ఆ ఫ్లవర్స్ అన్ని రంగులుగా వస్తున్నాయి. ప్రిమిట్ వరడా బ్రేక్ అవటం, ఆ యొక్క విరిగి నలిగినటువంటి హృదయం దేవునికి ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగినటువంటి బ్రోకెన్ అండ్ కాంట్రాక్ట్ స్పిరిట్, ఇది దేవుడు కోరుకునేటువంటిది. గంభీరమైనటువంటి మాటలతో, గంభీరమైనటువంటి ప్రార్థనతో దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి ప్రార్థన కాదు. దేవుని దగ్గర అలా కూర్చుని నీ స్థితిని, నేను పనికి మాలిన వాడను, నేను నీకు వ్యతిరేకముగా ఇలా చేశాను, నా తప్పును బట్టి నీ గాయం రేపాను, నేను మరలా నేను పడిపోతున్నాను, ఉండలేకపోతున్నాను, నా అపవిత్రతను బట్టి నీ నామానికి అవమానంగా పరుగుతున్నాను. ఒక్కదానివే దేవుని అలా కూర్చుని అలా విరక్కొట్టుకుని నలగొట్టుకున్నప్పుడు అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. దేవుడు అది కోరుకుంటాడు. ప్రభువా, అబ్రహామును అలా దీవించినావు కదా, యాకోబును అలా ఆశీర్వదించినావు కదా,
అని జెనసిస్ దగ్గర నుంచి, నిర్గమాకాండం నుంచి, సంఖ్యాకాండంలో అదొక మాట, సామ్స్లో ఒకటి, ప్రోవర్బ్స్లో ఒకటి, కొత్త నిబంధనలో 10 మాటలు చెప్పుకుంటా వల్లించుకుంటా మనం వెళ్ళి నీ స్థితిని ఏమి చెప్పకుండా ప్రభుతో ఆమెనంటే నీ ప్రార్థనకు ప్రతిఫలం ఏమి కూడా ఉండదు. నువ్వు విరగ్గొట్టుకోవాలి, దేవుని వాక్యాన్ని వాడు. బట్ నీలో ఆ ఒబీడియన్స్, విరిగినటువంటి ఆత్మ, నలగొట్టుకున్నటువంటి స్వభావము, విరిగి నలిగినటువంటి హృదయముతో దేవుని స్థితిలోకి వెళితే అప్పుడు నీ ప్రార్థనను దేవుడు ఎలా చూస్తాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? వ్యాఘ్రానిస్తాడు దేవుడు. నీ ప్రార్థన ప్రభు సన్నిధికి అలాగున వెళ్తుంది. ఒక ధూపము వలె నీ ప్రార్థన వెళ్తుంది. ఇప్పుడు విరిగి నలిగినటువంటి హృదయంతో, నేను అసలు ఏం తప్పు చేయలేదండి, ప్రభువా నన్ను ఇలా మీరు రక్షించినారు, కాపాడినారు, స్తోత్రాలు, వందనాలు, కొత్త టెర్మినాలజీ అలా వాడి, టెక్నాలజీ వాడి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు నీ స్థితిని, నీ పరిస్థితిని, నీ ఇబ్బందులు, నువ్వు ఆటంకాలు వచ్చినప్పుడు ఎలాగున్నా ప్రభా నేను జ్వరంతో చచ్చిపోతున్నానయ్యా అంటావా? లేకపోతే ప్రభా అలాగంటావా? నీ ఉన్నటువంటి రోగం చెప్తావు ప్రభు, అవునా కదా? నీకున్నటువంటి రోగం చెప్తావు. మనము ఆత్మానుసరి రోగం చెప్పకుండా వల్లించి చెప్తే దానివల్ల నీకు నాకు ప్రయోజనం. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ స్థితిని చెప్పు. నువ్వు బాగుంటే వెరీ గుడ్, అయినా సరే నీలో ఆదాము యొక్క పాపము ఉంటుంది. నువ్వు చెప్పాలి, ఐఎమ్ ఎ సిన్నర్, నా కొరకు నీ ప్రాణం పెట్టావు, నీకు వందనాలు ప్రభా. కాబట్టి ప్రిమిట్ వల్లరా మనము కొన్నిసార్లు దేవునితో గడపడం దేవునికి ఇష్టం ప్రైవేట్గా, అందుకని కొన్ని డిస్ట్రాక్షన్ తీసేస్తాడు. కొన్నిసార్లు మనల్ని అలోన్గా దేవుడు ఐసోలేట్ చేస్తాడు. ఇక్కడ యాకోబు తన యొక్క మందని, గుంపులని తన కన్న దగ్గర ముందుకు ఆ దారిలో పంపించి వేసినాడు. తన భార్యలను, దాస్యలను, బిడ్డలను కూడా ముందుకు పంపించి ఒక్కడగానే ఇక్కడ అతను వెయిట్ చేసేటటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రిమిట్ వల్లరా మనము మన జీవితంలో ఒంటరితనం ఒకవేళ నీకు సంభవించిన, ఒంటరితనము నీకు ఒకసారి దొరికిన టైము, ఈ టైమును నువ్వు యూటిలైజ్ చేసుకో ప్రభుతో. ఆ టైంలో దేవునితో కూర్చున్నప్పుడు నీ స్థితిని యాజ్ ఇట్గా దేవునికి చెప్పు. నీ అంతరంగ పరిస్థితిని, నీ యొక్క ఆత్మానుసారముగా నువ్వు ఎక్కడ దేవునికి వ్యతిరేకముగా ఉన్నావో నీకు తెలుసు. లేకపోతే నీ స్వభావాలు కొన్నిట్లో, చాలామందిలో భక్తి చేసే వారిలో స్వభావాల్లో చేయరాదు. కోపము అనగదు, చాలామందిలో కోపము అనగదు, అసూయ పోదు, ఓర్వలేనటువంటి మనస్సు, ఓర్చుకోలేరు కొంతమంది. ఇతరులు ఏమన్నా చూస్తే ఆయాసము, ఇతరులు మంచిగా స్నేహం చేస్తే తట్టుకోలేరు, ఇతరులు అభివృద్ధి పొందుతుంటే తట్టుకోలేరు. వారి అంతరంగం అలా ఉంటుంది. గర్వం అనేటువంటి దేలుబడి చేస్తూ ఉంటుంది. నా చదువు, నా అందము, నా ఆస్తి, నా ఉద్యోగము, ఇలాగున చాలామంది హెచ్చించుకునేటువంటి స్వభావాలతో ఉంటారు. దేనత్వం అనేటువంటిది ఉండదు. నీ స్థితి ఏంటి, నువ్వు ఎలాగున్నావు అనేటువంటిది ప్రభుతో చెప్పు ప్రిమిట్ వాళ్ళరా. దాని విషయంలో నువ్వు సరి చేసుకో, ఏకాంతంగా ప్రభు దగ్గర నువ్వు కూర్చో. అలాగే రెండో పాయింట్ ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు మనల్ని సరైనటువంటి మార్గంలో పెట్టడం కొరకు కొన్నిసార్లు అలా టచ్ చేస్తూ అనేటువంటి జరుగుతుంది. మనల్ని సరి చేయటం కొరకు, బాగు చేయటం కొరకు. యాకోబు ఆ రాత్రి దేవునితో గడిపిన వాడుగా ఉన్నాడు, దేవునితో పెనుగులాడిన వాడుగా ఉన్నాడు. అయితే అప్పుడు యాకోబును బాగా పెనుగులాడుతుంటే దేవుని యొక్క దూత యాకోబు యొక్క ఎక్కడ కొట్టింది? తొడగూటిని కొట్టింది. అక్కడ తొడ నరం అనేటువంటిది చెదిరిపోయింది. ఆ నరం చూడండి, ఆ నరము చెదిరిపోయింది. కొన్నిసార్లు దేవుడు చేసేటువంటి ఆ టచ్ మన జీవితాంతం గుర్తుంటుంది. చూడండి, యాకోబు నడుస్తూ అలాగే కుంటుతూ నడిచేవాడంట. ఎందుకని? చూడండి, లాస్ట్లో మీరు చూస్తారు 32వ అధ్యాయంలో చివరి భాగంలో కలుస్తుందా, తొడకుంటుచూ నడిచాను. తొడకుంటుచూ నడిచేటట్టు వాడుకు ఉన్నాడు. ఎవరో ఒక బైబిల్ స్కాలర్ చెప్పేది యాకోబు నడుస్తూ అంతా కదా అలాగ ఉందంట. చాలా కాలం అలాగ నడుస్తూ ఉన్నాడ. మరి కొంతమంది చెప్పేది ఏంటంటే నడుస్తూ అలాగే నడిచేవాడంట, కుంటుతూనే నడిచేవాడంట. మరి మన హీలింగ్ గురించి ప్రార్థన చేయలేదేమో మరి ఆ టైంలో.
చూడండి, అది జ్ఞాపకము కోసము. కొన్నిసార్లు దేవుడు మనం టచ్ చేస్తూ ఉంటాడు, ఒక దెబ్బ కొడుతూ ఉంటాడు. ఆ దెబ్బ కొట్టేటువంటి టైంలో మనము అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, దేవుడు నన్ను సరిచేస్తానికి ఇలా చేసినాడు, నన్ను మార్చడానికి ఇలా చేసినాడు, నన్ను మలచడానికి ఇలా చేసినాడు, నన్ను మౌల్డ్ చేయటం కొరకు దేవుడు ఇలా చేసినాడు అనాలి. కానీ దేవుడి నుంచి దూరంగా పారిపోయేవారుగా మనం ఉండకూడదు. చాలాసార్లు మనము ఏదైనా చిన్న జరిగితే ఊరికనే పారిపోయేటట్టు వారుగా మనం ఉంటాం. తొడగూడు మీద పెట్టినప్పుడు అది అలాగునే, ఈ తొడగూడు అనేటువంటిది అంటే చాలా, ఆ నరం అనేటువంటిది చాలా, ఆ మజిల్ అనేటువంటిది చాలా నెంబర్ 1 అంటే చాలా మంచిదంట, గట్టిదంట. అది దాని మీద కొట్టాడు దేవుని యొక్క దూత, అంతే నరం అలాగున చెదిరిపోయింది. కానీ అక్కడ మనం చూస్తాం, ఆ చెదిరిపోయినా సరే మనాడు తెల్లవారు వరకు కూడా అలాగుని పట్టుకున్నవాడుగానే, ఈవెన్ పెయిన్ వచ్చినా సరే వదల్లా. చూడండి, మీరు అక్కడ చూస్తే మనం చూస్తాం, ఏం కనపడదు, చదవండి ఒకసారి అక్కడ. చూడండి, కొట్టినాడు, అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన తొడగా గూడు వలసెను, తెల్లవారుచున్నది కనుక నన్ను కోనేమనగా. చూడండి, వదలలేదు. దెబ్బ తగిలినా సరే, పెయిన్ వచ్చినా సరే వదలలేదు. అది నేర్చుకోవాలి మనం. కొన్నిసార్లు సమస్య వచ్చినా, దేవుడు మనల్ని ఇబ్బందులోకి పెట్టినా సరే, పాఠం నేర్పించడం కొరకు దేవుడు కొన్నిసార్లు టీచ్ చేయటం కొరకు కొంత టచ్ చేస్తూ ఉంటాడు దేవుడు మనల్ని. ఆ టచ్ చేసి అలా వదిలిపెట్టేటట్టు వాడు కాదు. దేవుడు మనలో ఒక పాఠం నేర్పిస్తాడు. ఆ పాఠం నేర్పించి తన బిడ్డగా తనకు దగ్గరగా ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. తనను హత్తుకోవాలి, తనకు క్లోజ్గా నువ్వు ఉండాలి. దేవుడు కూడా ఈర్ష్యగలటువంటి దేవుడు, రోషం కలిగినటువంటి దేవుడు. అట్లాగనే జలస్ దేవుడు, రోషం కలిగినటువంటి దేవుడికి. ఎట్లా, నువ్వు నా ఫ్రెండ్ అయితే అక్కడికి వెళ్తావేంటి? నువ్వు మొట్టమొదట నా ఫ్రెండు కదా, మొట్టమొదట నేను కదా నిన్ను చేసింది, నేను కదా నీకు దేవుడిని, నువ్వు వేరే వాళ్ళని పెట్టుకుంటున్నావేంటి? కోపం రాదా? మరి కోపం రాదా? వస్తుంది. ఫస్ట్ ఫ్రెండ్ని వదిలేసి, ఫస్ట్ నేను క్రియేటర్ని వదిలేసేసి నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్తే, సృష్టి దగ్గరికి వెళ్తే, సృష్టికర్తను వదిలేసేసి మనం ఏం చేస్తున్నాం? సృష్టిని వెంబడించే వారిగా ఉంటున్నాం. సృష్టిలో మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ గురించి దాన్ని వెంబడిస్తాం. అవే దేవుని కంటే మనకు ఎక్కువైపోతాయి. అదే విగ్రహాధన అంటే ఒక స్టాచ్యూనో లేకపోతే ఇంకోటి కాదు. మనలో ఉండేటువంటి విగ్రహాలు ఏంటంటే ఏముంటాయి చెప్పండి? చెప్పాలి, వినపడతలే. కోపం, ఫోన్ ఒక విగ్రహం, కరెక్ట్. ఇంకా మనీ ఒక విగ్రహం, ఇంకా అది సోషల్ మీడియా, ఫోను, ఇంకా ఫ్రెండ్స్ ఒక విగ్రహం, జాబ్ ఒక విగ్రహం, ఫ్యామిలీ ఒక విగ్రహం, కరెక్ట్. ఇవన్నీ కరెక్ట్. జాబు విగ్రహాలు అయిపోతాయి, ఫ్యామిలీ, డబ్బు ఒక విగ్రహం బాగా అయిపోతుంది. 24 గంటలు ఫ్యామిలీ అంటారు కొన్నిసార్లు. దేవుని కంటే ఫ్యామిలీని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుని కంటే మనీని ఎక్కువ ప్రేమిస్తున్నాం, దేవుని కంటే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నాం, జాబులు ఎక్కువ ప్రేమిస్తున్నాం, పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం, తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తున్నాం. దేవుని కంటే ఏది కూడా ఉన్నతముగా నీకు ఉండకూడదు. దేవుని కంటే ఏది నువ్వు ప్రయారిటీగా పెట్టుకోడు, దేవుడిని ప్రయారిటీ పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు మనకి ఆ యొక్క తొడగుడ్డు మీద కొట్టినప్పుడు మనల్ని వదలకుండా అలాగనే పట్టుకున్నట్టు వాడు. నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను, పాడబాండి ఒకసారి. విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా. నాకు రావట్లేదు, అది ఎక్కడ స్క్రిప్ట్ లేదు నా దగ్గర. దేవుడు మనల్ని దీవించే వరకు. దీవెన అంటే ఏంటి ప్రియమైన వాళ్ళారు చెప్పండి ఒకసారి.
ఆ? ఆ? నెమ్మదిగా ఉంటాం, ఇంకా హెల్తీగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, హెల్తీగా ఉంటాం, ఇంకా దేవుని అది అన్నిట్లో అది నీకు ఒక్కసారి ఆ సోర్స్ నీలోకి వచ్చేస్తే అనారోగ్యం ఉంది, సోర్సు పరమ డాక్టర్ నీలోకి వస్తే అనారోగ్యం ఏముంటుంది? ఇంకా నా దగ్గర డబ్బులు లేవండి, అప్పులు అయిపోయిన అంటాం. అరే ఆయన వెండి బంగారాలు ఆయన దగ్గర ఉంది, ఆయన నీ దగ్గరికి వచ్చాడు, ఇంకా అప్పులు అడుగుతాడా? అనారోగ్యం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, అప్పులాడు నిన్నేం చేయడు. బాగా నగలు, మా అమ్మాయి పెళ్ళి వస్తుందండి, మరి మాకు నగలు కావాలి. అరే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు, మా అమ్మాయి బాగా చదవట్లేదండి, డౌన్ అవుతుందండి, మార్కులు వెళ్ళాక సోర్స్ ఉన్నాడు కదా. మీ ఇంట్లో సోర్స్ లేకపోతే నీకు ప్రాబ్లం. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో. మనకు అన్నీ తెలుసండి బైబిల్, కానీ ఫాలో అవ్వం, అదే ప్రాబ్లం. ఆ సోర్సు ఆయనే నీ గృహములో ఉన్నప్పుడు, ఆయన క్రియేటర్ నీ గృహంలో ఉన్నప్పుడు, జ్ఞానము సంత వీధుల్లో కేకలు వేస్తుంది, జ్ఞానాన్ని పుట్టించింది ఆయన. ఆయన నీలో ఉన్నప్పుడు, నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ గృహంలో ఉన్నప్పుడు ఏంటి కొదువు? మర్చిపోతాడండి, మావాడు ఎంత చదివినా పాస్ అవ్వట్లేదండి, అక్కడికి వెళ్తే 15 మార్కుల కంటే ఎక్కువ రావట్లేదండి. ఏంటి సమస్య? ఆయన తెచ్చిపెట్టి ఇంట్లో వాడికి ఆయన అందించు. వేవరింగ్ స్పిరిట్ వెళ్ళి చదివిందల్లా మైండ్లోకి వెళ్తుంది. అప్పుడు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయనలో గొప్ప. ఆయనలో నువ్వు, ఆయనలో దాగి ఉండాలి, ఆయనలో నువ్వు ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న టైం అవుతుంది ప్రిమిట్ వల్లరా. కొన్నిసార్లు దేవుడు అలా కొట్టినప్పుడు వాటిని బట్టి మనం దూరం అవ్వకూడదు. వాటిని కొట్టిన దేవుడు అలా మనం చేసినా సరే ఇంకా మనము హత్తుకునేవారుగానే మనం, ఎందుకంటే దేవుడు దాచిపెట్టి మన కొరకు ఆయన ఉంచుతాడు. ఒక దీవెన ఉంది, నిన్ను కొట్టాడంటే నిన్ను బాగు చేయడం కొరకు. అందుకనే అక్కడ చూడండి, ఒక మోసగాడు ఏమైపోయాడు? ఇశ్రాయేలు మారిపోయాడు. అతని స్వభావం మారిపోయింది. దాని తర్వాత అతను వాకింగే మారిపోద్ది. ఏంటి? యేసయ్య వచ్చిన తర్వాత నా మాట మారింది, నా పాట పాడింది, ఏదో వచ్చింది కదా, ఏదో నా నడక మారింది, నా స్టైల్ మారింది. స్టైల్ అంటే ఏంటి? ఎట్లా నడవాలా? యేసయ్య వస్తే హ్యూమిలిటీ, మాటలో దీనత్వం, గర్వం ఉండదు. నా మాట మారింది, నా స్టైల్ మారింది. స్టైల్ మారుతుంది, ఇంకా నా చూపు మారుతుంది, నా తీరు మారుతుంది. కరెక్ట్, నా తీరు మారుతుంది, నా చూపు మారుతుంది, నా ప్రవర్తన మారుతుంది, నా వేష భాషలు మారిపోతాయి. చెడు మనం చెడు మాట్లాడడం, చెడ్డగా మనం బ్రతకం, మన స్టైల్ అంతా మారిపోద్ది, మన గోల్స్ అన్నీ మారిపోతాయి. అది వారికి ధనం పట్టాలి, జాబ్స్ చేయాలి, తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి, రకరకాలైనటువంటి వల్లయ్యాలనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఏముంటుంది? ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, ఫిషర్స్ ఆఫ్ మెన్, ఫిషర్స్ ఆఫ్ మెన్. I will make you fishers of men if you follow me. If you follow me, if you follow me, I will make you fishers of men if you follow me. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ధనం పట్టే వాళ్ళని చేయడు, ఆత్మలు పట్టేవారుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఒక ఆత్మ, నేను మరలా చెప్తున్నాను, ఒక ఆత్మ ఈ లోకం అంతటికంటే కూడా విలువ కలిగింది. నీ ముందు ఎవ్వరు నిలవలేదు. ఆత్మలు పట్టేటువంటి జాలరిగా నేను ఉండాలి ప్రభువా, నన్ను అలా చేయండి ప్రభువా. నా ప్రవర్తన మారాలి, నా మనసు మారాలి, నా చూపు మారాలి, మార్చి నన్ను అలా వాడుకోండి ప్రభువా. నీ మాదిరి, నీ ప్రవర్తన. ప్రిమిటర్ ఇలా వాక్యాలు చెప్పినంత మాత్రాన మనుషుల్లో సంఘముగా కూడతాం, చేస్తాం, కానీ 1-to-1
ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తి దగ్గర నువ్వు కూర్చున్నప్పుడు, అతనితో మాట్లాడినప్పుడు, అతనితో ప్రార్థన చేసినప్పుడు, అతను నువ్వు ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిలో మార్పు అనేటువంటిది జరుగుతుంది. పెద్ద పెద్ద సభలు పెడితే ఎంతమంది మారుతారండి? హీలింగ్ అన్నా లేకపోతే ఇంకోటి అని మనం చెప్తాం. రక్షణ సువార్త సభలు అంటే ఎవడు రాడు. ఏమనంతే వస్తాడు? స్వస్థత వరము కలిగినటువంటి దైవజనులు జర్మనీ దేశం నుంచి మన మధ్యకు వస్తున్నారు అని టకటకమని చూపించాలి. కింద ఉన్న వాళ్ళు లేకపోవడం, కర్రలు ఉన్న వాళ్ళు ఇడగొడతాం, ఇలాంటివి చేస్తే బోలోమని వచ్చేస్తారు జనాలు. నీ పాపము నుంచి నిన్ను బయటపడేసేటట్టు దైవజనుడు వస్తున్నాడు రారంటే, వస్తావా అంటే నాకు ఆ రోజే పని ఉందంటారు. ఆ రోజే మా ఇంటి చుట్టాలు వస్తున్నారంటారు. రారెవరో. ఎందుకని? యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు అనేక మంది అంట, ఆయన ఫాలో అయ్యేవాళ్ళు కొద్దిమందే. అనేకమైనటువంటి వాటిని రిసీవ్ చేసుకోవడం కోసం అనేక మంది వస్తారు, దీవెనల కోసం, స్వస్థతల కోసం, బ్లెస్సింగ్స్ కోసం. కానీ యేసు ప్రభువారు ఇచ్చే రక్షణ పొందటానికి, మార్పు పొందటం కొరకు వచ్చేవాళ్ళు కొద్దిమంది. కాబట్టి మనం గ్రహించాల్సినటువంటిది ఏంటంటే, దేవుడు మనల్ని కొట్టినా సరే ప్రిమిట్ వరరా ఈ యొక్క దీన్ని బట్టి మనము ఈ యొక్క దేవుడు మనల్ని కొట్టినప్పుడు మనం ఆయన మీద ఆధారపడేటట్టు వారిగా మనల్ని చేస్తాడు దేవుడు. అలాగున దేవుడు ఆ యొక్క వ్యక్తిని యాకోబుని అలా కొట్టినప్పుడు తన జీవితం అలాగున మారిపోయింది. ఏమైపోయాడు? నేను యాకోబును కాదు, నేను ఏమైపోయానప్పుడు ఇశ్రాయేలు. ప్రిమిట్ వల్ల కొన్నిసార్లు దెబ్బలు తగిలినప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం. ఒక దెబ్బ, 2 దెబ్బ, 3 దెబ్బలు తగిలినప్పుడు దూరం అవ్వకూడదు. మనం ప్రభువుకు దూరంగా పారిపోతారు. కొన్నిసార్లు జ్వరం రాగానే పారిపోతారు. అప్పుడే మారుమనిషి పొందుతారు. మారుమనిషి పొంది దేవుని దగ్గరికి వస్తారు, ఆలయానికి వస్తారు. 2 వారాలు అవుతుంది, అప్పుడే లాస్ వచ్చేస్తుంది. అప్పుడే ఇంట్లో ఒకళ్ళు కాదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి జలుబు, దగ్గు, పడిసి మొత్తం వచ్చేస్తుంది. 2-3 వారాల తర్వాత ఎవ్వరు రారు. ఎందుకని? ఇంటి పక్కలు చెప్పారు, మీరు ఆ గుడికి వెళ్తున్నారుగా, అందుకని మీకు ఇవన్నీ వస్తున్నాయని. అప్పుడు నిలవాలి. సరైనటువంటి వాడు అప్పుడు నిలవాలి. చూడండి, సైతాను ఎదిరించుము, వాడు మీ వద్ద నుంచి పారిపోను. సైతానుడు వస్తాడు మన దగ్గరికి. వాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉంటాడు సైతానుడు? ఎక్కడుంటాడు చెప్పండి? మన దగ్గరే ఉంటాడు. అంటే కొంతమంది భయం వచ్చేస్తాము, రాత్రి అటు నిద్రపోవాలి. రాత్రి వాక్యంలో కూడా అదే చెప్పాను నేను. బయలుజేబుల గురించి వాక్యము, ఆ మాటలు వచ్చి సైతానుడు ఎలాగునా వదిలిస్తాడు కదా. ఆ మాటలు చెప్పినప్పుడు కొంతమంది భయం వచ్చి ఉంటుంది సైతాను గురించి చెప్తే. మీలో ఉన్నటువంటి వాడు వాడికంటే గొప్పవాడు. వాడిని దేవుడు చేశాడు. వాడికి దేవునికి పోలిక కాదు. చాలాసార్లు మనకు దేవునికి కాంపిటేటర్ ఎవరో ఆపోజిట్ చెప్పండి. చాలాసార్లు మనకు సైతాను అంట. దేవుడు చేసినటువంటి ఏంటి ఏంజలిక్ బీయింగ్స్లో వాడు ఒకడు అంతే. దేవుడి సృష్టిలో వాడు ఒకడు. దేవుని సృష్టి వాడికంటే నీకు పవర్, అథారిటీ దేవుడు ఇచ్చాడు. దేవుడు నీకు అథారిటీ ఇచ్చాడు. సైతానుడు మనల్ని ఏది కూడా వాడు చేయలేడు. వాడు డిస్టర్బ్ చేస్తాడు, డిస్ట్రాక్ట్ చేస్తాడు. వాడికి నువ్వు లోబడ్డావా, నిన్ను వాడు అలా వాడుకుంటాడు. ఏం చేసింది? లోబడింది, వాడుకున్నాడు అంతే. సైతానుడు అలా వాడుకుంటాడు. కాబట్టి మనం అలాగున చేసేవారుగా మనం. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే పాయింట్, డిస్ట్రాక్ట్ అయ్యేవారిగా. కొంతకాలం దెబ్బలు తగిలినప్పుడు, కొన్నిసార్లు సిక్ అయినప్పుడు, కొన్నిసార్లు బాధలు కలిగినప్పుడు దూరంగా పడకూడదు. ఇక్కడ మనం యాకోబుని దేవుడు అలా కొట్టాడు, తడుగుడు మీద కొట్టినప్పుడు అయినా సరే అలా క్లీన్గా అయ్యి ఉన్నటువంటి వాడుగా యాకోబు పొద్దున వరకు అలా పట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అది నేర్చుకోవాలి మనం, అలా నేర్చుకోవాలి. జోనీ ఎరిక్సన్ తెలుసు కదా మీకు. 1967లో ఆమె 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అలా దూకిందంట, నీళ్ళలోకి డౌ చేస్తా అలా దూకిందంట. తనకి వెంటనే పెరాల్సిస్ వచ్చేసింది, మెడ ఇరిగిపోయింది. మెడ వరకు బాగుంది, కిందంతా ప్యారలైజ్ అయిపోయింది, బాడీ అంతా ప్యారలైజ్ అయిపోయింది అనమాట. బాగా ప్యారలైజ్ అయిపోయిన తర్వాత కిందంతా పక్షపాతం వచ్చిన తర్వాత ఈమెలో జరిగింది ఏంటంటే, ఏంటి దేవుడు నాకు ఇలా చేశాడు, నేను దేవుడిని వెంబడిస్తున్నా కదా. అప్పుడు మారు మనసు సరైన రక్షణ లేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్తుంది.
ఎందుకు దేవుడు ఇలా చేశాడు నాకు? ఈ యొక్క ప్యారలైజ్ అవటం ఏంటి? నేను మాటలు చెప్తున్నా కానీ నా చేతులు కదలట్లేదు, బాడీలో ఏ పార్ట్ కదలట్లేదు, ఎందుకు దేవుడు ఇలాగ నన్ను చేశాడు అనేటువంటి రీతిలో చాలా నిరాశతో దేవుడు ఎందుకు ఇలా చేశాడని దేవుడిని క్వశ్చన్ చేసిందంట. అప్పుడు కొంతకాలం తర్వాత తను అన్నది ఏంటంటే, తను అన్నటువంటి మాట, ఈ పక్షవాతాన్ని బట్టి నేను దేవునికి చాలా దగ్గరగా అయిపోయినాను, దగ్గరగా చేసుకున్నాడు దేవుడు నన్ను. దీనిని బట్టి నేను లోకం మీద లేకపోతే ఇంకో దాని మీద మనసు పెట్టకుండా దేవుని మీద నా మనసుని పెట్టాను. దేవుడు నాకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నన్ను చాలా దగ్గరగా తీసుకున్నాడు. దేవునితో నాకు మంచి సంబంధం కలిగింది. తనకి ఏమీ రాదు, చెయ్యి పనిచేయదు, కాలు పనిచేయదు, కానీ తన నోటితోనే పెన్ను పెట్టి డ్రాయింగ్ చేయటం బిగించేసింది. నోటితో పెన్ను పట్టుకుని డ్రాయింగ్ చేసి అలాగున చిత్రాలు చిత్రించడం అనేటువంటిది చేసి ప్రపంచవ్యాప్తిగా ఇలాంటి వారి కొరకు, వికలాంగుల కొరకు పరిచయం అనేటువంటిది జోని ఎరిక్సన్ ప్రారంభించడం అనేటువంటిది చేసింది. మరి అలాంటి వారిని ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి దేవుడు ఈవిడిని ఇలా మౌల్డ్ చేసి ఆ దెబ్బ కొట్టి దేవుడు తన పరిచర్యను అలాంటి వారి మధ్య ఈమె ద్వారా దేవుడు స్టార్ట్ చేయించినాడు. కాబట్టి కొన్నిసార్లు ఇలా దెబ్బలు తగినప్పుడు మనం దేవునికి దూరస్తులు అవడం అనేటువంటి దేవునికి ఇష్టం లేదు. మూడోది ఏంటంటే, దేవుని మాటకు లోబడినప్పుడు దేవుని మాట ప్రకారము వెనక్కి తిరగాల్సినప్పుడు మనం వెనక్కి తిరగాలి. కొన్నిసార్లు మన దారిలో మనం వెళ్ళిపోతాం. ఇక్కడ అభివృద్ధి ఉంది, ఇక్కడ గొప్ప ఫలాలు ఫలిస్తాయి, ఇక్కడ బాగా నేను చేసేది అంతా డెవలప్ అవుతుంది అనేటువంటి రీతిలో ఈ ధోరణిలో మనం వెళ్తూ ఉంటాం. ఆ టైంలో దేవుడు చెప్తాడు, టర్న్ బ్యాక్ మ్యాన్, యూ హ్యావ్ టు టేక్ ఎ యూ టర్న్ అంటాడు దేవుడు. ఆ టైంలో మనం యూ టర్న్ తీసుకునేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ తన మామ దగ్గరికి వెళ్ళాడు, 2 భార్యలు దొరికారు, దాసులు దొరికారు, ఫుల్గా 11 మంది పిల్లలు వచ్చేసారు, పనివారు, కావాల్సింది అంతా ఉంది అక్కడ. కానీ ఆ టైంలో దేవుడు అంతకుముందే చెప్పాడు, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ ఓన్ కంట్రీ మ్యాన్, నువ్వు అక్కడికి వెళ్ళాలి, యూ హ్యావ్ టు టర్న్ బ్యాక్. ఆ టైంలో మనాడు ఏమన్నాడు, ఎస్ ఐఎమ్ రెడీ. చూడండి, మీరు 31వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగనే 32వ అధ్యాయంలో కూడా తను చెప్పేటటువంటి మాట మనం చూస్తాం. 10వ వచనం చూడండి. నీవు నీ సేవకునికి చేసే సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకు అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోద్ధ అన్నది. ఇప్పుడు నేను 2 గుంపులుగా, చూడండి, ఒక చేతి కర్రతో వెళ్ళాడంట మనాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యాడు? 2 గుంపులుగా వెళ్ళాడు. చూడు, అంత అభివృద్ధి వచ్చినా సరే దేవుడు చెప్పాడు, నువ్వు వెనక్కి వెళ్ళవా నీ దేశానికి. ఎస్ వెళ్తాను అన్నాడు. మామగారి దగ్గర సెలవు తీసుకున్నాడు, బయలుదేరేటటువంటి వాడిగా ఉన్నాడు. ఆ టర్న్ అవటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మనం వెనక్కి తిరిగినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఎక్కడైతే మనం కొన్నిసార్లు పరిస్థితులను బట్టి ఓడిపోయాం అనేటువంటి రీతిలో అనుకుంటామో, బక్కజిక్కిపోయేటువంటి రీతిలో అయిపోతాం, వేదనతో నలిగిపోతాం, భయంతో మనం నలిగిపోతాం. ఆ యొక్క పరిస్థితుల్లో ఎక్కడైతే నేను ఓడిపోయానని నువ్వు అనుకుంటావు, కానీ దేవుని ప్లాన్ కాదని. అలాంటి పరిస్థితులు నువ్వు అనుకున్నప్పుడు ఆ ప్లేస్లోనే దేవుడు నిన్ను మరలా లేవనెత్తడం అనేటువంటిది దేవుడు చేస్తాడు. ఈ సర్టన్ పాయింట్లో నా పని అయిపోయింది అనుకున్నాడు, నా అన్న వచ్చేస్తాడు, నన్ను కొట్టేస్తాడు అనుకున్నాడు, వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ తనకు అపోజిషన్ వచ్చింది. కానీ ఆ ప్లేస్లో కూడా ఇతను నిలబడేటటువంటి వాడిగా ఉన్నాడు. నన్ను కొట్టేస్తాడు, నా పని అయిపోయింది, నా కుటుంబం అంతా నాశనం అయిపోద్ది, భయంతో బాధతో బక్క చిక్కుపోయేటటువంటి వాడిగా నేను ఓడిపోయాను అనేటువంటి రీతిలో ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడినాడు. కానీ అక్కడ చేసేటువంటి ప్రార్థన చాలా విలువైనటువంటి ప్రార్థన. తనకు దేవుడిచ్చేటువంటి వాగ్దానాన్ని చెప్తున్నాడు. చూడండి 12వ వచనంలో చదవండి ఒకసారి. 32:12 నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయొచ్చు, విస్తారం ఒకటి వలన లెక్కింపలేని సముద్ర పిసుకు వలె నీ సంతానము సెలవిచ్చితివే అంటున్నాడు. ఏమంటున్నాడు? అప్పుడు అన్నావు కదా, వెనక్కి తిరగమన్నావు కదా, అభివృద్ధిస్తా అన్నావు కదా, ఏంటి నా పరిస్థితి ఇది? అది కావాలి ప్రార్థన.
అది ప్రార్థనా జీవితం ప్రియమైన వాళ్ళారా. నేను చెప్పేది అదే, మనం నేర్చుకోవాలంటున్నది అదే, మోకాళ్ళ జీవితం. ఆయన ఎవరో ఒక తమిళ క్రిస్టియన్ వీడియో పెడతా ఉంటాడు, చూసారా మీరు? చూసే ఉన్నట్టు. తమిళ్ ఆయన చాలా ఈ కవితలు బాగా వాడుతూ ఉంటాడు. ముసలాయన ఒక ఆయన, మోకాళ్ళ గుర్తుకే మీరు ఓటేయండి అంటాడు ఆయన చివరిలో. ఏంటది? మోకాళ్ళ గుర్తు. ఆ గుర్తు ఈ ఇలా వాడతాడు, కవిత బాగా వాడతాడు ఆయన. మోకాళ్ళ గుర్తుకే ఓటు వేయండి అంటాడు. మోకాళ్ళ గుర్తు అనేటువంటిది మన గృహాల్లో ఉండాలి. అది అద్దిల్లైనా సరే ఒక చిన్న మ్యాట్ పెట్టుకో, ఆ మ్యాట్ మీద ఆ గుర్తులు పడినట్లుగా నీ ప్రార్థన ఉండాలి. ఆ మ్యాట్ దగ్గర నీ కన్నీరు పడినట్లుగా నీ ప్రార్థన ఉండాలి. నీ ఆశీర్వాదానికి పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్ పాయింట్, యూ హ్యావ్ టు టేక్ యూ టర్న్ ఫ్రమ్ యువర్ వరల్డ్లీనెస్, ఫ్రమ్ యువర్ లస్ట్ఫుల్ నేచర్, నీ యొక్క చెడ్డ ఆలోచనల నుంచి, లోకేచ్ఛల నుంచి, శరీరేచ్ఛల నుంచి నువ్వు యూటర్న్ తీసుకుని అక్కడ నువ్వు కన్నీటి ప్రార్థనలు చేసినావంటే హెచ్చించుకోవద్దు, దానివల్ల ఉపయోగం లేదు. నలుగొట్టుకో, ఏంటి నా పరిస్థితి ఇది, ఏంటి లాగునా భయభ్రాంతులైపోతున్నాను, ఏంటి నా పరిస్థితి, ఐ వాంటెడ్ టు మేక్ ఏ యూటర్న్. నేను వెళ్ళే దారి సరిగా లేదనమాట, నేను వెళుతున్నటువంటి రోడ్డు సరిగా లేదు, ఇప్పుడు నేను యూటర్న్ తీసుకోవాలి, అందుకనే నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అనేటువంటి రీతిలో నువ్వు ఆ ప్లేస్లో నువ్వు కూర్చుని నీ ఇంటి దగ్గర ఒక మ్యాట్ వేసుకో, దాని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించు. మోకాళ్ళ జీవితం నేర్చుకో, కన్నీరు కార్చు, తలుపు వేసుకో, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించు. యాకోబు చేసింది అదే. నువ్వు నన్ను ఇలా దీవిస్తా అని చెప్పావు కదా, నన్ను వెళ్ళమన్నావు కదా, ఏంటి ఈ సంకటాలు, నాకు భయంతో వణిగిపోతున్నాను ప్రభా, నా అన్నొచ్చి నన్ను చంపేస్తాడు, నా కుటుంబం నాశనమైపోతుంది అనేటువంటి రీతిలో నువ్వు అలా చెప్పావే, ఏమాయను అనేటువంటి రీతిలో యాకోబు అలా ప్రార్థన చేసినాడు. అలా ముందుకెళ్ళిన తర్వాత మరలా యాకోబుని దేవుడు దర్శించినాడు. అక్కడ తను ఏమన్నాడు, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలపనగా నీవు ఎందు నిమిత్తము నా పేరు అడుగుతుందని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. చూడండి, అక్కడ ఆశీర్వాదం అనేటువంటిది స్టార్ట్ అయింది. యూటర్న్ తీసుకుని నేను యాకోబునని చెప్పి నీ పాపములను ఒప్పుకొని కన్నీరు కార్చినప్పుడు, నీ గుర్తులు పెట్టున్నట్లుగా నీ ప్రార్థనా జీవితం వచ్చినప్పుడు, దేవుని యొక్క దూత నిన్ను దర్శించినప్పుడు అలాగున క్లింగ్ అయ్యి, అలాగున పట్టుకుని వదలక ప్రార్థన చేసి మొరపెట్టినట్లయితే అక్కడ నుంచి నీ ఆశీర్వాదము స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు మనం చేస్తూ ఉంటాం ప్రార్థన, దీవించి ప్రభా, ఆశ్రయించి ప్రభా అని. ఈ చేయాల్సినటువంటి వాటిని మనము వదిలిపెట్టకుండా తన ప్రార్థన చేసినాడు. కాబట్టి ప్రియమైన వల్ల ముగిస్తున్నాను. ప్రార్థనా జీవితం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. వరల్డ్ వార్ 2 జరిగే టైంలో ఈ అలైడ్ ఫోర్సెస్, యూకే, అమెరికా, యుఎస్ఎస్ఆర్, బ్రిటిష్, ఇవన్నీ ఒకటి, అవతల పక్కన ఉన్నటువంటి జర్మనీ, కొన్ని వేరే దేశాలు ఒకటి. ఈ టైంలో బ్రిటిష్ ఫోర్సెస్ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఏంటంటే డిర్కిర్క్ ఏదో ఉంది ఆ ప్లేస్. ఆ సముద్రం దగ్గరంట ఈ అలైడ్ ఫోర్సెస్ ఆల్మోస్ట్ 3,80,000 మంది ఆ బీచ్లో చిక్కుపోయినారు. ఎదరు చూస్తే పెద్ద సముద్రం, వెనకాల చూస్తే వేరే జర్మనీ సైన్యం. వీళ్ళు ముందుకు వెళ్ళలేరు, సముద్రం దాటి ముందుకు వెళ్ళాలంటే కష్టం. ఈ టైంలో అక్కడటువంటి ఆ దేశంలో ఈ బ్రిటిష్ చెందినటువంటి కింగ్ జార్జ్ 6 ఆయన ఏం చేశాడంటే నేషనల్ డే ఆఫ్ ప్రేయర్గా ఆ డేని పెట్టాడు. వీళ్ళు చిక్కుపోయారు. ఎర్ర సముద్రము ఎలాగున ఫరో సైన్యం
ఈ సైన్యం, ఈ అలైడ్ ఫోర్సెస్ 3,40,000 మంది ఈ బీచ్లో ఉండిపోయినారు. ఎదరొచ్చేసి ఇంగ్లీష్ ఛానల్ అలాగుందనమాట. ఈ టైంలో ఏం చేయాలో తెలియలా. వాళ్ళకి ఒకటే దిక్కు, ఒకటే ఏమనుకున్నారంటే కింగ్ జార్జ్ 6 అనేటువంటి ఆయన నేషనల్ డే ఆఫ్ ప్రేయర్గా దాన్ని డిక్లేర్ చేశారు. ఆ డిక్లేర్ చేసేటువంటి వెంటనే చర్చెస్ అన్నీ రోదన, చర్చెస్లో అంతా కూడా కన్నీరు, ప్రార్థన, మొరపెట్టడం. ప్రభా, మా సైన్యాన్ని మీరు ఎలా బయటపడేస్తారో మాకు తెలియదు ప్రభా. ఎర్ర సముద్రం ఎలాగున్నా, ఫరో సైన్యం ఎలాగుందో మా సైన్యానికి అలా కనపడుతుంది. వారిని మీరు తప్పించినారు కదా ప్రభా, మాకు మా యొక్క సైన్యాన్ని కూడా తప్పించండి ప్రభా. ఆ నేషనల్ డే ఆఫ్ ప్రేయర్లో అందరూ ఆ దేశం అంతా కూడా ప్రార్థన చేసినారు. ప్రిమిటివ్ అలా ప్రార్థన చేసేటువంటి టైంలో హిట్లర్ సైన్యం అటు పక్కన ఉందంట. ఇలాంటి టైంలో దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క ప్రార్థన విని ఆ యొక్క క్లైమేట్ అనేటువంటి దాన్ని పూర్తిగా మార్చేశాడంట. బాగా మంచు వచ్చేసింది. జర్మనీ దేశానికి చెందినటువంటి ఈ ఫ్లైట్స్ వచ్చి వీరిని అటాక్ చేయాలన్నప్పుడు ఆ యొక్క మంచులో వారికి ఏం తెలియక అవే కూలిపోయినాయి అంట. అనుకునేటువంటి రీతిలో 800 పడవలు చిన్న చిన్న పడవలు అలాగని వచ్చేసినాయి అంట. వచ్చేసేసి అక్కడ పట్టుకునే ఫిషర్మెన్స్ కానీ వేరే వాళ్ళు కానీ అనేకమైనటువంటి 800 పైగా పడవలు ఆ ప్లేస్కి వచ్చేసినట్టు. వీళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్కి వచ్చేసినాయి అంట. 9 డేస్లో మే 27 నుంచి జూన్ 4 వరకు 1940లో దేవుడు వీరి ప్రార్థన విని ఈ 3,80,000 మంది కూడా ఈ ఛానల్, ఈ సముద్రం అలాగూ దాటి బయటికి వాళ్ళు రాగలిగినారు. కేవలం ఏంటంటే ఆ యొక్క వాళ్ళు జరిగించినటువంటి నేషనల్ డే ఆఫ్ ప్రేయర్. ఉపవాస దినం ప్రకటించండి. నినివే పట్టణం ఎలాగున ఉపవాస దినం ప్రకటించినప్పుడు వారి మీదకి రావాల్సినటువంటి ఆ గొప్ప ఉపద్రవము దేవుడు ఎలా ఆపినాడో ఈ వరల్డ్ వార్ 2 టైంలో కూడా బ్రిటిష్ వాళ్ళు కింగ్ జార్జ్ 6 ఆయన నేషనల్ డే ఆఫ్ ప్రేయర్గా అనౌన్స్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా బాగా కన్నీరు కార్చారంట, ప్రార్థన చేసినారంట. వాతావరణాన్ని దేవుడు అలాగున మార్చేసినాడు. ప్రేయర్ చేంజెస్ థింగ్స్. మోకాళ్ళ జీవితాన్ని నేర్చుకో తమ్ముడు చెల్లి. చర్చిలో ఉన్నప్పుడే కాదు, నీ ఎనిమి ఎక్కడ ఉంటాడు తెలుసా? ఆ గేట్ బయటే ఉంటాడు. నీ ఎనిమి నిన్ను డిస్ట్రాక్ట్ చేసేవాడు, నిన్ను లోకంలో లాగేవాడు, నీ తలంపులను, నీ ఆలోచనలు, నీ మనసును అలాగ డిస్ట్రాక్ట్ చేయటం కొరకు ఆ తలుపు అవతల కింద బిల్డింగ్ దగ్గరే ఉంటాడు వాడు. వెంటనే నిన్ను నీ మైండ్లో ప్రార్థన చేయాలి, భక్తి చేయాలి, మోకాళ్ళ జీవితం చేయాలి అనేటువంటి రీతిలో నీకు 4 గోడల మధ్య అనుకుంటున్నావు. కానీ బయటగా వాడు నిన్ను పొంచి ఉంటాడు. అప్పుడు నువ్వు చేయాల్సినటువంటిది ఏంటంటే వాడిని ఎదిరించము, వాడు మీ వద్ద నుండి పారిపోను. మీ డిస్ట్రాక్షన్ వచ్చేప్పుడు మీరు కమిట్మెంట్ చేసుకోండి. అప్పుడు ఇది కాస్త నా మోకాళ్ళ గుర్తులు నాకు కావాలి, నేను యూటర్న్ తీసుకుంటాను, దేవుని వైపు తిరుగుతాను. నీ దేశము ఏది? నీ దేశము యాత్రికులము మనము, పరలోకమేనా, అంతఃపురం చారాలనేనా తాపత్రయం. నీ దేశం ఇది కాదు. యాకోబుతో దేవుడు చెప్తున్నాడు, నీ దేశానికి నువ్వు వెళ్ళవయ్యా అని. దేవుడు మనతో చెప్తున్నాడు, మీరు మనందరం అక్కడికి వెళ్ళాలి, మీరు సిద్ధపడండి. మీరు లోకంలోనే అటు ఇటు తిరుగుతున్నారు. ఈ మార్గం సరైన మార్గం కాదు. యూ హ్యావ్ టు టేక్ ఏ యూటర్న్. మీరు యూటర్న్ తీసుకోండి. దేవునికి వ్యతిరేక దిశలో వెళ్తున్నారు, మొక్కల జీవితం వేయండి, ప్రార్థనా జీవితంతో గడపండి దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలను. అక్కడ ఆ టైంలో యెహోషువ ఎలాగున సృష్టిని చేంజ్ చేసినాడు. వరల్డ్ వార్ 2 టైంలో ఈ యొక్క కింగ్ జార్జ్ ఎలాగున దాన్ని నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ లాగా పెట్టించినప్పుడు వాతావరణం ఎలా మారిపోయిందో నీ ప్రార్థన ఏలియా ప్రార్థన వలె ప్రభు సన్నిధిలోకి అది చేరుతుంది. ఎప్పుడది? నీ పవిత్ర పరిశుద్ధమైనటువంటి మోకాళ్ళ జీవితము పెనుగులాడాలి. అలాగున మనం పట్టుకొని పెనుగులాడటమే కాదు, వదలకుండా మొరపెట్టేవారిగా ఉండాలి. డిసైడ్ చేసుకుంటావా? చేస్తాను, నేను కూడా అలా ప్రార్థన చేస్తాను, నేను కూడా అలా బ్రతుకుతాను, నేను కూడా మళ్ళీ యాకోబువలె జీవిస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. నా జీవితంలో కూడా దేవుని కార్యం జరగాలి, దేవుడు నా పక్షాన ఉండాలి అనేటువంటి రీతిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.